హలో హలో చెప్పండి అమ్మా చెప్పండి. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్ అండి. నేను శ్రీకాంత్ గారు ఆస్ట్రేలియా చెప్పండి, నుంచి కాల్ చేస్తున్నా. కొంచెం గట్టిగా మాట్లాడరా. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యువర్ వర్క్. కొంచెం సిద్ధు వాయిస్ పెంచు. మీరు చాలా 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 జనాలకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. నేను చాలా రోజులు ట్రై చేస్తున్నా మీకు కాల్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చెప్దాం అనుకున్నానండి. నేను బేసిక్ గా బయట 17 years నుంచి ఉంటున్నా. కొంచెం వాయిస్ పెంచి మాట్లాడరండి, లో వాయిస్ వస్తుంది మీది. సారీ అండి. నేను చెప్పండి చెప్పండి. అయితే 17 years నుంచి బయట ఉంటుందండి ఆస్ట్రేలియాలో. నేను 2-3 jobs చేస్తా. ఇప్పుడు కూడా నేను సెకండ్ జాబ్ ఊబర్ చేస్తున్నా. అయితే నేను ఎంత ప్రౌడ్ గా తెలంగాణ అయితే ఫీల్ అవుతుందంటే, నాకు తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడో, ఏం చేసిండో, అప్పులు చేసిండో అందరూ మాట్లాడుతున్నారు. బట్ అప్పులు ఎందుకు చేసిందో అనేది సగం మందికి అర్థం కావట్లేదు. ఎనీ గవర్నమెంట్ అది ఈవెన్ అమెరికా కూడా 36 trillion వస్తుంది అమెరికాకి. అప్పు చేయని కంట్రీ లేదు, అప్పు చేయని రాష్ట్రం లేదు. ఫస్ట్ పాయింట్, అప్పు ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఎసెట్స్ క్రియేట్ చేయడానికి. ఎసెట్స్ క్రియేట్ చేస్తే ఆబ్వియస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేయడానికి, కంపెనీస్ తీసుకురావడానికి ఆబ్వియస్లీ ఎనీ గవర్నమెంట్ అప్పు చేస్తుంది. అది అప్పు చేయకుండా ఏది ఉండదు. బట్ అప్పు చేసి somehow he managed to build some project. ఏదో ఒక ప్రాజెక్ట్ కట్టింది. ఆ ప్రాజెక్ట్ ఇంతకుముందు ఎవరు కట్టలేదు. ఆ ప్రాజెక్ట్ ఎవరు చేయరు. ఎండిపోయిన తెలంగాణని అట్లీస్ట్ కొంచెమైనా వాటర్ తీసుకొచ్చింది కదా, గ్రౌండ్ లెవెల్ లో వాటర్ పెంచింది కదా. అది ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి? అప్పు 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 ఆబ్వియస్లీ అప్పు చేస్తారండి. అమెరికా ఫస్ట్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీ అంటారు. $36 million అప్పు ఉంది. సెకండ్ యూకేకి అప్పు ఉంది. ప్రతి ఒక్క కంట్రీకి కూడా అప్పు ఉంటుంది. అప్పు లేని రాష్ట్రం లేదు, అప్పు లేని కంట్రీ ఉండదు. బట్ అప్పు అట్లా అని చెప్పేసి వీళ్ళు ఎట్లా ప్రచారం చేసిందో అంటే, అప్పు ప్రతి ఒక్కడికి ఉంటుంది, కడుపులున్న బిడ్డకి కూడా అప్పు అవుతుంది. ఎంత షేమ్ అనిపిస్తుంది అంటే చాలా షేమ్. ఇది లిటరల్లీ కేసీఆర్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది అందరూ తప్పులు చేస్తారు, చేశారు. అట్లా అని చెప్పేసి కేసీఆర్ ని లిటరల్ గా ఒక ఎట్లయితే ఒక ఫైనాన్షియల్ స్టేట్ ని నాశనం చేశారని చెప్పేసి చాలా తప్పు అండి. చాలా అంటే చాలా తప్పు. సెకండ్ థింగ్ అండి, జర్నలిస్ట్ శంకర్ ఈజ్ రైట్. అంటే నేను ఫాలో అవుతున్నా జర్నలిస్ట్ శంకర్ ని చాలా రోజుల నుంచి. చాలా కరెక్ట్ మాట్లాడతాడు. తప్పు చేసింది ఏం లేదు. ఏం మాట్లాడింది? తిట్టిందా, కొట్టిందా, బూతులు తిట్టిందా? బట్ అటాక్ చేయడం అనేది రియల్లీ రిడిక్యులస్ అండి. రియల్లీ రిడిక్యులస్. ఇంకొకటి చెప్తానండి, నేను వీకెండ్ ఊబర్ చేస్తాను టెంపరీ పార్ట్ టైమ్ గా. నేను ఒకసారి ఊబర్ లా ఎయిర్పోర్ట్ లో కానీ పిక్ చేసుకుంటే, మీరు ఎక్కడి నుంచి అంటే ఇండియా హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే ఎస్ అన్నది నెదర్లాండ్స్ నుంచి. అయినా ఇండియా పోయినప్పుడు హైదరాబాద్ పోతే, నేను 20 years బ్యాక్ 15 years బ్యాక్ ఇండియా పోయినప్పుడు తెలంగాణ చూసా. తెలంగాణ 15 years బ్యాక్, లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ చూస్తే, యువర్ సిటీ ఈజ్ మీ హైదరాబాద్ నోవేర్ నియర్ టు సిడ్నీ అన్న. నేను సిడ్నీలో ఉంటాను. అంటే అంత బ్యూటిఫుల్ ఉంది సిటీని. అండ్ వాటర్ గురించి కూడా మాట్లాడండి. మీ దగ్గర నేను తిరిగా తెలంగాణలో. బట్ నాకు ఇంతకుముందు తెలంగాణ నిండిపోయి ఉన్నాయి చెప్పాను. నాకు అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఏదో బయట దేశాలకు అర్థమవుతుంది కానీ మన తెలంగాణలో ఉన్న జనాలకు అర్థం కాలేదండి. ఎవరో మహిపాల్ ఎవరెవరో ఓట్లేయమంటే బ్లైండ్ గా ఓటేసేసారు. ఓకే, అది కూడా ఓకే. అది కొన్ని ఏం చేస్తుందంటే, కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతాయంటే, ఒక 10 years కావచ్చు వీళ్ళు పాలన చేయడము, ఇవన్నీ కూడా చాలా తెలివిగా ఎక్కిచ్చారండి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు గెలిచిర్రు, ఓకే మంచిది. కానీ మంచిగా చేయండి అని అడుగుతున్నా. మీరు చెయ్యలేక ఒకవేళ ప్రశ్నిస్తున్న వాళ్ళని ఇలా కొట్టడము, ఒకవేళ దాడి చేయడము, లేదు అని అంటే ప్రజల్ని మొత్తం అప్పయిందని చెప్పి ఏమార్చడం అనేది కరెక్ట్ కాదనేదే మనం చెప్తున్న విషయం కూడా. ఎగ్జాక్ట్లీ అండి, మీరు అదే పాయింట్. బట్ ఎనీ హౌ ఐ అప్రిషియేట్ యువర్ వర్క్. మీరు చాలా కష్టపడుతున్నారు. బట్ బీ కేర్ఫుల్ అంతే. ఎందుకంటే దే ఆర్ ట్రైంగ్ టు, అంటే వాళ్ళు ఏంటంటే వాయిస్ ని తొక్కేద్దామని ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్.
బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ కాల్ చేసి అంటే మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇందులో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వీళ్ళు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే అతను కాలనీ గొడవ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ దాకా వీళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నారు బీర్ దాక్కుంటే. ఇక్కడ తనకు సంబంధించిన కారు ఎట్లా ఉంది చూడండి. అసలు ఒక్కసారి విజువల్. ఆ అమ్మాయిలు వెయిట్ చేసి 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 పోయి కరెక్ట్గా అట్లా పోతారా ఏడన్నా? నేను ఇట్లా అది అటాక్ అండి, దారుణం అది. మీరు వీడియోలో చూడండి ఒక్కసారి. అంటే మీకు అంటే జెన్యూన్ అనిపించిందా? ఇప్పుడు తన కార్ అండి, ఇట్లా పోతారండి కావాలంటే ఇట్లా 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 వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళు పోయి తాకిచ్చినా వీళ్ళది తప్పు. ఆ గొడవ సరే, ఒకవేళ ఏదో జరిగింది, వాళ్ళే రాంగ్ రూట్లో పోయిర్రు తాకిచ్చిర్రు, ఒకవేళ అడిగుంటే ఒక మాటకి ఒక అంటే వీళ్ళు ఫోన్ చేయగానే 10-20 మంది వచ్చుడేంది, ఇట్లా కొట్టుడేంది? ఇది ఎంతవరకు సమంజసం చెప్పు. ఇది దీన్ని ఏదైనా కానివ్వండి, కాలనీ గొడవ అనుకుందాం. పోనీ మీరు చాలా మంది అంటున్నారు కదా, ఆ పార్టీ కార్యకర్తలు, కొంతమంది జర్నలిస్టులు, కాలనీ గొడవ అయితే మాత్రము కనీసం అతన్ని ఆ రకంగా కొడతారా అండి? మనకు కూడా యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఇవైతుంటాయి, కానీ గిట్లా కొడతారా? టూ మచ్ అండి. అది ఎట్లా అంటే ఒక ప్లాన్ పెట్టాము, గొడ్డును కొట్టినట్టు కొట్టిరా అండి. మరీ దారుణం, అది అంత దారుణం కదా. లక్ ఏంటంటే ఈ సర్వైవ్ అసలు ప్రెగ్నెంట్ ఉమెన్, అసలు అయితే షాక్ అండి. అంత చిన్న పిల్లలు ఈడ ముగ్గురు రోడ్డు మీద ఎంత బాగా చూడండి. బీర్ దాక్కుంటా ముగ్గురు ఒకే బీర్ చూడండి ఒక్కసారి. ఈ విజువల్ కూడా చూడండి. ఆయన మరి పోలీసు వాళ్ళకి ఎట్లా ఊకుంటున్నారో, మరి కేసును ఎందుకు మూస్తున్నారో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ కాల్ చేసినందుకు. ఇంత ప్రూఫ్స్ పెట్టుకొని కూడా ఇది కావాల్సింది క్రియేట్ చేయడం కాకపోతే అసలు ఇంకేమనుకోవాలనేది మరి వాళ్ళు ఎట్లా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అంత సీసీ ఫుటేజ్ ఉంది.